బుచ్చమ్మది ఆత్మహత్య కాదు. బుచ్చమ్మను తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హత్య చేసినట్టుగా భావిస్తా ఉన్నాం. శనివారం వచ్చిందంటే, ఆదివారం వచ్చిందంటే కంటి మీద కునుకు లేకుండా, పొయ్యి మీద కుండ పెట్టకుండా ఇలా దిగాలమని బతుకుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 50 ఏళ్ల క్రితం చైతన్యపూరి 60 ఫీట్ల పైన ఉంటది, సుక్క నీళ్ళు వచ్చే ప్రసక్తి లేనలేదు. అలాంటి వాడికి కూడా 5 కోట్లు పెట్టి కట్టుకున్న ఇండ్లు, 2 కోట్లు పెట్టి కట్టుకున్న ఇండ్లకు మీరు ఖాళీ చేయాలి, మీకు 5 లక్షల రూపాయల డబుల్ బెడ్ ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళు, రెవెన్యూ అధికారులు వాడు హింస పెట్టిన తీరు చూస్తే బావురమన్నది. ఆ బిడ్డలు, అల్లుళ్ళు మా భూమి పనికిరాదట కదా అమ్మ అని చెప్పి అన్నప్పుడు బావురమని ఇవాళ సూసైడ్ చేసుకోవడం జరిగింది. అనేక చర్యల్లో వందల స్ట్రక్చర్స్ కూల్చివేసి ఇలా హైడ్రా అధికారులు మాకెవరిని అడగాల్సి అక్కర్లేదు, ఎవరికి నోటీసులు ఇవ్వాల్సి అక్కర్లేదు, మేమే సుప్రీం, రేవంత్ రెడ్డి మాకు అండగా ఉండని చెప్పి అహంకారపూరితంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకిచ్చిన హామీలను పరిష్కరించే దమ్ము లేక ఇవాళ డైవర్ట్ చేసే